కౌశిక్ తెలియని వాళ్ళు లేరు. అంతటి పేరు సంపాదించాడు అయ్యప్ప ద్వారా. మేము శంకరాచార్యలో ఇతన్ని బుక్ చేసి తీసుకున్న డేట్స్‌లో మోహన్ లాల్ హీరోగా కౌశిక్ డబుల్ యాక్షన్ చేసే ఒక డబుల్ రోల్ చేసే క్యారెక్టర్ ఒకటొచ్చింది. ఆ డేట్స్ అన్నీ మా దగ్గర ఉండిపోయాయి. విజయబాబు గారు మాకు ఫోన్ చేశారు. అంటే మా అమ్మ పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి ఈయన కొంచెం అమ్మా ఇది ఏదని చెప్తా ఉంటే అస్సలు ముందు మలయాళం సినిమా ఫస్ట్ మనది. తర్వాతే శంకరాచార్య. ఆ! అదే హీరో. డబుల్ రోల్ చేస్తున్నాడు దాంట్లో. అదే మోహన్ లాల్ చేసే సినిమాలో ఇతను డబుల్ రోల్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అని ముందు మన ఇంటి బిడ్డ ముందు ఆ పిక్చరే ముందు చేద్దామని మా డేట్లన్నీ అక్కడ ఇచ్చేసి మేము మళ్ళీ ఒక 2, 3 నెలల నుంచి వెయిట్ చేసి అప్పుడే కాల్ షీట్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాడు గురువుగారు కౌశిక్. కీర్తిమంతుడై, ఆయుష్మంతుడై అనేక చిత్రాలు తీస్తూ నిజంగానే ఇప్పుడు కుట్టి ఎన్టీఆర్ అని కేరళ వాళ్ళందరూ నిన్ను ఆశీర్వదిస్తుంటే ఆ ఆశీర్వాదం నిజం కావాలని నిజంగానే పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారిని కోల్పోయిన మన ఇండస్ట్రీకి మళ్ళీ నువ్వే ఒక ఎన్టీ రామారావు గారుగా మారాలని ఆ పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేయాలని అనేకమైన చిత్రాలు ఉన్నాయి. అనేక బోల్డని కథలు ఉన్నాయి మా దగ్గర. నువ్వు ఎన్ని చేస్తే అన్ని ఉన్నాయి మా దగ్గర. ఇవే కాకుండా సోషల్గా, పౌరాణికాలుగా, మళ్ళీ జానపదాల్లో అన్నిటికీ పనికొచ్చే ఆ ఫిజిక్ని భగవంతుడు ప్రసాదించాడు. దాన్ని వినయంతో, భక్తితో, శ్రద్ధతో కాపాడుకుంటూ ఉండాలని కోరుతున్నాను. ఇవాళ ప్రమోషన్కి చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది. కారణం ఏంటంటే దాంట్లో నేను దెబ్బతిన్నాను కాబట్టి. మా అబ్బాయి అరుణ్ కుమార్ని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయాను. అంటే నాకు తెలియలేదు ప్రమోట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేసి సినిమా తీయడం కంటే ప్రమోషన్ అనేది చాలా పెద్ద కార్యక్రమం అనే విషయం నాకు తెలియక జస్ట్ లైక్ దట్ వాడిని పరిచయం చేశాను. సో ఇవాళ ఐ మిస్ హిమ్. నిజంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ని నేను మిస్ అయ్యాను. కానీ అది భవిష్యత్తులో వచ్చే వాళ్ళకి జరగకూడదు. అందుకే ఇవాళ ఈ ప్రమోషన్ కార్యక్రమానికి నిజంగా నేను రావడానికి దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. ఇవాళ కౌశిక్ నాకెందుకో వాడి కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఏ ఆర్టిస్ట్ అయినా సరే నేను ముందు చూసేది కళ్ళు, పెదవులు. ఎందుకంటే ఎంతసేపు స్క్రీన్ మీద ఉన్న పెదాల కదలిక అది అందాన్ని స్ఫురించేస్తుంది. రామారావు గారిని చూడండి, నాగేశ్వరరావుని చూడండి, ఎవరైనా సరే ఎంత కొంతమంది అందవిహీనంగా కనిపిస్తారు. కానీ కొన్ని ముఖ్యంగా కళ్ళు, పెదవులు బాగున్న ప్రతి వాళ్ళు హీరోగా స్థిరపడ్డారు. అందులో చాలా చక్కని ఐస్. అంటే కళ్ళే ఎక్కువ మాట్లాడాలి. కళ్ళు మాట్లాడలేనప్పుడు పెదవులు మాట్లాడాలి. అది నటుడికి కావాల్సిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం. నాకు అయ్యప్ప స్వామిగా సీరియల్ చూసేప్పుడు నేను జనరల్గా సీరియల్స్ చాలా తక్కువ చూశాను. అంటే టైం తక్కువ ఉంటుంది. బట్ అయ్యప్ప స్వామి సీరియల్స్ చాలా ఎపిసోడ్లు చూశాను. ఎంత బాగున్నాడో తెలియదు. అంటే కళ్ళు అలా పెడితే మత్తుగా ఏదో తెలియని ఒక దైవత్వం. ఇందాక మా అబ్బాయి అన్నట్టు దైవత్వం అది పెద్ద ఎసెట్. నేను అనుకున్న తర్వాత డాన్స్ పెర్ఫార్మెన్స్ చూశాను. తర్వాత సినిమా అతను పెర్ఫార్మెన్స్ చూశాను. ఇతని భవిష్యత్తు ఉంది. డెఫినెట్గా కమర్షియల్ చేయడానికి నాకు భారం మీద చాలా నమ్మకం. ఇందాక అబ్బాయి భరద్వాజ్ అన్నట్టు. ఎందుకంటే ఒక పురాణానికే ఒక కొత్త భాష్యం చెప్తాడు. నిజంగా అన్నమయ్య చూస్తే నేను మొట్టమొదటి చూసినప్పుడు ఏంటిది మొత్తం కొత్త భాష్యం చెప్తా ఉన్నాడు దీంట్లో అనిపించింది. అలా మెస్పరైజేషన్ చేసి సెకండ్ హాఫ్ వచ్చి క్లైమాక్స్ వచ్చేసరికి పిచ్చెక్కిపోయింది. అట్లాగే రామదాస్లో కూడా కొత్త భాషను చెప్పాడు. అట్లా ఓ పౌరాణిక నాకు 2 కథలు చెప్పాడు. నాకు 2 కథలు మైండ్ బ్లోయింగ్. నిజంగా నాకు ఎప్పటికైనా తీస్తాను అవి. అంత మంచి కథలు, అంత బాగా చెప్పాడు. అంటే వెంకటేశ్వర స్వామితో పోటీ పడే ఒక పాత్రను చెప్పిన కథ నిజంగా ఇప్పటికీ నా మైండ్లో ఉంది. మంచి కథ చెప్తే నా మైండ్లో అలా ఉండిపోతుంది. అంచేత పౌరాణికాల మీద ఒక తెలియని కొత్త పట్టు ఉంది. ఇప్పుడెవరు ఇవాళ పౌరాణికాలు రాయగలిగిన వాళ్ళు లేరు, చెప్పగలిగిన వాళ్ళు లేరు, తీయగలిగిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉన్నారనుకోండి. సో అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆదిశంకరాచార్య అది కమర్షియల్గా ఎంత హిట్ అవుతుంది అనే దాన్ని మనం పక్కన పెడితే, ఆడియన్స్కి పెడితే, కౌశిక్ చరిత్రలో ఒక మంచి వాల్యూమ్గా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపించాలన్నా, ఒక నేషనల్ స్థాయిలో ఇది మా తెలుగువాడి సినిమా అని చెప్పుకోవాలన్నా ముందు వరుసలో నిలబడే సినిమా అవుతుంది ఆదిశంకరాచార్య. తప్పకుండా కౌశిక్ మంచి భవిష్యత్తు ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ నుంచి చిత్రరంగంలో తొలిగా ప్రవేశం చేయించేటప్పుడు
దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో తొలిగా అయ్యప్ప స్వామి మరొక విశేషం ఏంటంటే దాదాపుగా 6 సంవత్సరాల పాటు ఏ రోజు కూడా అయ్యప్ప స్వామి పాత్ర వేయకుండా 6 సంవత్సరాల జీవితం కౌశిక్లో బాల్యం గడవలేదు. ఆ సీరియలే కాకుండా 12 వీడియో సీడీలు, భక్తి గీతాలు ఇవన్నీ కూడా వీడియోస్ తమిళంలో, తెలుగులో, కన్నడంలో, మలయాళంలో చేశాడు. సినిమా చేశాడు, చాలా బాగా ఆడింది అక్కడ. ఆ సినిమాకి తొలిగా మాకున్నటువంటి సెంటిమెంట్ ఏంటంటే గురువు గారు ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలని ఉన్నప్పుడు ఇక్కడ తొలిగా హీరోగా రంగప్రవేశం చేసేటప్పుడు దాసరి నారాయణరావు గారి క్లాప్ పెట్టారు. దాసరి గారు ఆశీస్సులతోనే అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా ఆదిశంకరాచార్య పాత్ర కౌశిక్ మీద తీయాలని చెప్పిన భారవి గారు, తర్వాత నారా జయశ్రీ గారు అప్రోచ్ అయ్యారు. అయితే వాళ్ళ రిక్వెస్ట్తో ఏంటంటే మనకున్నటువంటి ఒక రికార్డు ఎటువంటిదంటే ఏ మలయాళ రంగం అయితే తనని ఫోల్డ్లోకి తీసుకుని తను ఒక తమ బిడ్డగా ఆదరించారో ఆ సినిమా ద్వారా ఒక హీరోగా ప్రవేశం చేయాలని చెప్పి అక్కడ ఇవాళ ఒక మంచి సినిమా, అది కూడా డ్యూయల్ రోల్. మొదటిసారిగా ఒక కొత్త నటుడికి బాలలో డ్యూయల్ రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, పాపులారిటీ వచ్చిన తర్వాత డ్యూయల్ రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఫస్ట్గా ఫ్రెషర్ని డ్యూయల్ రోల్కి తీసుకున్న సందర్భాలు నాకైతే తెలిసిలేవు. డ్యూయల్ రోల్ అక్కడ ఒకటి మాస్ రోలు, ఒకటేమో సెమీ క్లాసికల్ రోలు. దాంతో మలయాళ రంగంలో ఫస్ట్ టైం ఎంటర్ అవటం, అక్కడ సినిమా దాదాపు 70% పూర్తయింది. ఈ సినిమా తర్వాత భారవి గారు ఆదిశంకరాచార్య తీయాలని ఆయన సంకల్పం. దాదాపుగా దానికి కూడా కొంత వర్క్ జరుగుతుంది. కౌశిక్ బాల్య నటుడుగా చాలా సినిమాలు చూసాం. ఎస్పెషలీ అయ్యప్పగా చూసిన సినిమాలో చాలా గొప్ప నటన ప్రదర్శించాడు. చాలా మంచి నటుడు, డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ. కౌశిక్ తను మొదట అయ్యప్ప వేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. అతని కళ్ళల్లో ఒక రకమైన ఆధ్యాత్మిక భావం, కళ్ళు చూస్తే తెలుస్తూ ఉంటుంది. మిగతా పర్సనాలిటీ కూడా బాగుంటుంది, బట్ ఆ కళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అతనికి పౌరాణిక క్యారెక్టర్స్, పర్టికులర్గా ఈ దేవుడికి సంబంధించిన వేషాలు ఎప్పుడూ బాగుంటాయి. అలాగే భారవి తెలుగులో అసలు ఇప్పుడు అన్నమయ్య, రామదాసు వీటన్నిటిని కథలు మార్చేసి ఒరిజినల్ కథ కాకుండా దొంగ కథలు చెప్పి జనాన్ని మోసం చేసే క్యారెక్టర్. కానీ మోసం చేస్తే మళ్ళీ వేషం మార్చాడు. అలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ ఇవ్వగలిగిన భార్య మళ్ళీ ఈ సినిమా డైరెక్ట్ చేస్తూ కథ చేస్తున్నా అంటే అద్భుతంగా ఉంటుంది. గురువు గారి ఆశీర్వాదం అంటే మామూలే కదా. ఎంతమంది వచ్చారు ఇండస్ట్రీలో, అంతమందిని ఆశీర్వదించి ఆయన పెద్దవాళ్ళని చేసిన ఇండస్ట్రీలో మళ్ళీ కొత్తగా ఒకరిని ఆశీర్వదిస్తున్నాయంటే చెప్పాల్సిందేం లేదు. కౌశిక్ మా ఆదిశంకరాచార్య చేస్తున్నాను అన్నప్పటి నుంచి ప్రతి పాట వింటూ వాడిని ఊహించుకొని వాడి మీద నాకు ఎంత ప్రేమ వచ్చిందంటే భారవి మీద కంటే ఎక్కువ ప్రేమ వచ్చింది. అదొకటి, వాడు పోటీ అయిపోతాడు. ఇప్పుడు 3 years క్రితం కూడా కౌశిక్ని చూసి బాగా బొద్దుగా ఉన్నాడు, మనకు ఇప్పుడు పనికిరాడు అని. కానీ మేము పాటలన్నీ రెడీ చేసుకొని స్క్రిప్టు, స్టోరీ బుక్స్ అన్నీ రెడీ చేసుకునేటప్పటికి ఇంతకాలం అయింది, డబ్బులు కూడా రెడీ చేసుకునేటప్పటికి. ఇప్పుడు కరెక్ట్గా ఈ 3 ఏళ్లలో బాగా ఎదుగుంటాడు అని చూసాము. లక్కీగా మాకు చాలా మెచ్యూరిటీ చక్కగా వచ్చింది, క్యారెక్టర్ సరిపోయేటట్టుగా రెడీ అయిపోయాడు. దాంతో కౌశిక్తోనే 3 ఏళ్ల క్రితం అనుకున్నది మళ్ళీ కౌశిక్తోనే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. అలాగే నేను కర్ణాటకలో అన్ని సినిమాలు తీసినా ఎప్పుడు ప్రెస్లో డైరెక్టర్గా నా గురువుగారు దాసరి గారు అని, డిస్ట్రిబ్యూషన్లో రామోజీరావు గారని, ప్రొడక్షన్లో రామానాయుడు గారని ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని. అది ఎప్పుడు గురువుగారి ముందు నేను ఎప్పుడు చెప్పలేదు. ఈజ్ ఏకలవ శిష్యురాలు నేను దాసరి గారికి. అంతే, ఇంతకంటే ఇంకేం చెప్పలేదు. నాకు ఇద్దరే వ్యక్తుల గురించి చెప్పారు. ఒకటి, నీ కెరీర్కి కమల్ హాసన్ని ఎగ్జాంపుల్గా తీసుకో, నీ క్యారెక్టర్కి దాసరి గారిని ఎగ్జాంపుల్గా తీసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసమని ఎప్పుడు ఏది మొదలుపెట్టినా కూడా ముందుగా వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకోవడం అనేది నేను ఒక సంకల్పంగా పెట్టుకున్నాను. వారి హస్తవాసి మంచిది, అలా మనందరికీ తెలిసిన విషయమే, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరి ఆ రకంగానే వారు నన్ను ప్రోత్సహిస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను అయ్యప్ప చేసే ముందు కూడా
వారికి నేను తెలుసు, కానీ అప్పుడు అయ్యప్ప అంత ఫేమస్ కూడా కాదు. నేను ఇక్కడ బాలనటుడిగా చేశాను. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కంపీరింగ్ చేసినప్పుడు అప్పుడు కూడా వారే చీఫ్ గెస్ట్ అక్కడ కూడా నన్ను బ్లెస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారితో ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాను. నాన్నగారు చెప్పిన ఆ మాటలు ఇంకా నా మనసులో అలా ఉన్నాయి. సో వారు ఇచ్చిన ఆశీర్వాదాలు కానివ్వండి, వారు చెప్పిన నీతి వాక్యాలు ఎప్పుడూ కూడా నాలో ఉంటాయని నేను తెలియజేసుకుంటున్నాను. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా వారు రావడం అనేది పట్టలేని సంతోషాన్ని నాకు కలగజేస్తుంది. నిజంగా ఏ లాంగ్వేజ్లో కూడా ధన్యవాదాలు లేదా థ్యాంక్ యూ, వణక్కం, నన్ని ఏ భాషలో చెప్పినా కూడా సరిపోదు. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ తెలుసో తెలీదో మరి నాకు తెలియదు, మొన్నే భారవి గారు 60 years పూర్తి చేసుకున్నారు. ఆది శంకరాచార్యులు పుట్టినరోజు నాడే ఆయన పుట్టారు, 8th. సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అందరి ముందు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాను. జయశ్రీ గారు నిజానికి అంటే అందరూ అని మనం చెప్పలేం. ఒక ప్రొడ్యూసర్ అంటే దాదాపుగా కమర్షియల్ వేస్లో థింక్ చేస్తారు. మనకి తొందరగా ప్రాజెక్ట్ పూర్తయిపోతే బాగుంటుంది అని జనరల్గా ఆలోచిస్తూ ఉంటారు. కానీ వారు నిజానికి నేను చాలా ఇబ్బంది పెట్టానని చెప్పాలి. ఇదిగో రేపు మొదలు పెట్టబోతున్నాం అంటే నా పరీక్షలు ఉండడం జరిగింది, డిగ్రీ సెకండ్ ఇయర్ పరీక్షలు. సరే అమ్మ పర్లేదు, ముందు నువ్వు అది రాసుకొని రా, మనం తర్వాత చూసుకుందాం అని చెప్పారు. అది అయిపోయిన వెంటనే మలయాళంలో ఈ ప్రాజెక్ట్ వచ్చింది. మరి నాన్నగారు ఇందాక చెప్పినట్టు వాళ్ళు అంతగా నన్ను గుర్తించినప్పుడు వాళ్ళకి నేను తిరిగి ఏమి ఇవ్వలేను, వారు చెప్పిన మాట వినడం తప్ప. మరి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి అమ్మ ఇలా ఉందమ్మా అని చెప్పడం జరిగింది. అది కూడా వారు ఒప్పుకొని ఏం పర్లేదు చేసుకొని రా, మనం మొదలు పెడదాం, మనం మెల్లగా చేసిన అద్భుతంగా రావాలి అనే ఒక దూరదృష్టితో వారు మరి ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది. నిజంగా